హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ 85. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అంజలి అతని వైపు కోపంగా చూస్తూ విచిత్ర దగ్గరకు వచ్చి చిన్నగా నవ్వి, ఏంటి పార్టీలో నువ్వే అందగత్తవి, నిన్ను మించిన అందగత్తలు లేరు అనిపిస్తావా? ఆహా, ఏది ఇంకోసారి చెప్పు, అదిగో అద్దం ఒకసారి మొహం చూసుకో అని కళ్ళెగరేసి చెప్పింది అంజలి. ముష్టి కంగారుగా విచిత్ర అయిపోయింది అని భయంగా చూస్తూ నిల్చున్నాడు. విచిత్ర అంజలి వైపు కోపంగా చూస్తూ, అవును, నన్ను మించిన అందగత్తె లేదు అన్నట్టు రెడీ అవుతా, కళ్ళు తిరిగే మేకప్ వేస్తా చూడు అని ఛాలెంజ్ వేసింది. అంజలి నవ్వుతూ, అన్నయ్య మేడంకి చెప్పు, ఆవిడ రెడీ అవ్వాలి, మేకప్ వేసుకోవాలేమో, నాకు రెడీ అవ్వాల్సిన మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నా అందం ముందు ఆమె ఎందుకు పనికిరాదని చెప్పు. ముష్టి ఎటు చెప్పకుండా నోటిపై చేయి తీయకుండా భయంగా చూస్తూ నిల్చున్నాడు. అంజలి చిన్న స్వరంతో విచిత్రని ఏడిపిస్తూ అంటుంది, అయినా నీకు నా అందంతో పోలికేంటి? మా సునీత అక్షితకి కూడా నువ్వు పోటీ రాలేవు. పార్టీలో ఎవరు అట్రాక్షన్ అవుతారో చూద్దాం కానీ ముందుగా ఇక్కడ వర్క్ సంగతి చూడు. కొత్తగా వచ్చావుగా, అందుకే నీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ అన్నగారికి అప్పచెప్పమని బాస్ గారు చెప్పారు. ఇదిగో ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్, ఒక్కసారి స్టడీ చేసి సార్కి ప్రోగ్రామ్ చేస్తూ నువ్వు కూడా కాస్త సెట్ అయ్యి జాగ్రత్తగా వర్క్ చేసుకో, బాగుంటుంది. లేదంటే ఎన్నాళ్ళు ఇక్కడ ఉండవు. బాస్ సంగతి నీకు తెలీదు అని లోపల ఉడుక్కుంటూ బయటపడకుండా ఇన్నాళ్ళు ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టు వర్క్కి సంబంధించిన మెటీరియల్ ఆమెకు అందించి వెనుతిరిగి వెళ్ళబోతుంటే విచిత్ర చిటికేసి అంజలిని ఆపింది. అంతే, అక్కడ మహిళల మాటలు యుద్ధం మొదలైంది అని ముష్టికి అర్థమయ్యి, ఎందుకొచ్చిన గొడవ, ఇప్పుడు ఎవరి వైపు ఉన్న ప్రాబ్లం వచ్చేలా ఉంది అని మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అంజలి విచిత్ర వైపు చూస్తూ ఏంటి అని అడిగింది. విచిత్ర ఆమెకు దగ్గరగా వచ్చి, ఏంటి ఓ ఆర్డర్స్ వేస్తున్నావు, ఏదో ఈ కంపెనీ నీదే అన్నట్టు, నువ్వే చైర్పర్సన్ అన్నట్టు, అసలు ఎవరు నువ్వు నాకు ఆర్డర్స్ వేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక టెక్నీషియన్వి మాత్రమే. అలాగే ఏంటి అన్నావు? బాస్ సంగతి నాకు తెలీదు అంటున్నావా? అభి కోసం నాకు బాగా తెలుసు. ఎక్స్ట్రాల్ చేస్తే ఉన్న పోస్టు పీకేసి ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే ఉంచగల సరైన బాస్ అని నాకు బాగా తెలుసు. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ, అందుకేగా నిన్ను పర్సనల్ సెక్రటరీగా పీకేసి అభి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో నాకు చెప్పడం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే అభి ఇప్పుడు ఉన్న ఈ పోస్ట్లో కూడా ఉండనివ్వకుండా బయట గెంటేసే పరిస్థితి రాగలదు అని హెచ్చరించినట్టు చెప్పింది విచిత్ర. అంజలికి ఆమె మాటలతో కాస్త బాధగా అనిపించినా ఆమె మాటల్లో 2-3 సార్లు అభి పేరు తలచడం ఆమెకు నచ్చలేదు. అందుకే తనని ఇన్సల్ట్ చేసినందుకు పట్టించుకోకుండా, హే, నువ్వొచ్చి ఒక్కరోజు కాలేదు ఏంటి బాస్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏదో అక్కడికి ఆయన గారు నీకు సొంత మనిషి అయినట్టు. చూడు విచిత్ర, నాకు తిక్క రేగొట్టకు చెప్తున్నా. ఏదో మంచితనంతో కాఫీలో పంచదార మాత్రమే కలిపాను. ఇంకోసారి నాకు తిక్క లేపావో ఎండ్రిని కలిపి పారేస్తా, చచ్చూరుకుంటావు. నీ నోటి నుంచి అభిని ఎప్పుడైనా అభి అని పిలిచావో చచ్చావే, అర్థమైందా? ఏంటి బాస్ని బాస్ అనే పిలవాలి, తేడా వచ్చిందో నీకు అలాగే ఆ అభిరామ్కి ఇద్దరికీ కలిపి వాయించేస్తా. విచిత్రకు గట్టిగా షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆమెకు అంజలి మాటలకి ఎక్కడ లేని కోపం అలాగే భయం కలిగాయి. కానీ మొండిగా వాదిస్తూ వస్తున్న ఏడుపు ఆపుకుంటూ, ఏయ్ పిలుస్తా, ఏం చేస్తావు? అంతేకాదు ఆయనతో ఫ్రెండ్షిప్ కూడా చేసుకోగలను. ఏ నువ్వు పిలవడం లేదా? అంటే ఆయన నీకు సొంత మనిషా? నన్ను బెదిరించాలని చూడకు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే పార్టీలో నన్ను మించిన అందగత్తె లేదని చూపిస్తా అని బెడ్ కట్టింది విచిత్ర. అంజలి ఆమె క్యాబిన్కి ఎంట్రన్స్ దగ్గర నిల్చొని ఉంది. ఆమె అరచేయి సగం భాగం డోర్కి దగ్గరగా ఉంది. విచిత్ర అదేం గమనించలేదు. కానీ అంజలి మాటల దాటి నుండి తప్పించుకోవాలి అనుకొని లేట్ చేస్తే అంజలి ఇంకెన్ని వార్నింగ్స్ ఇస్తుందో అని అంజలిని బయటికి నెడుతూ గబుక్కుని డోర్ వేసేసింది. అంతే, అంజలి చెయ్యి ఆ డోర్కి అడ్డంగా ఉండి నలిగింది. అంజలి గబుక్కున చేతిని వెనక్కి ఔచ్ అనుకుంటూ తీసేసింది. బ్లడ్ రాలేదు కానీ చెయ్యి వెనుక ఫింగర్స్ కింద భాగం నలిగి
బ్లూ కలర్లో కమిలిపోయి చాలా నొప్పిని కలిగించింది. అంజలి ఒక్కసారిగా అమ్మ అని అరిచింది. అక్కడెవరూ లేరు. అంజలి చేయి పట్టుకొని బాధగా ఇలా ఆడిస్తూ ఎంతో పెయిన్ ఫీల్ అయింది. అంజలి తెల్లని అరచేయి వెనుక భాగం రెడ్ అండ్ బ్లూ కలర్గా కలిగిన రంగులో కమిలిపోయి తట్టు తేరింది. అంజలి గట్టిగా అరిచి ఆమెను బయటకు పిలిచి చెడమడ వాయించేయాలి అనుకుంది. కానీ చూసేవాళ్లకు బాగోదు. ఏదో తన పోస్టులోకి వచ్చిందని ఓర్వలేకపోతుంది అనుకుంటారు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెనక్కి వచ్చేసి ఆమె క్యాబిన్లో కూర్చొని చేతిని ఐస్ క్యూబ్స్తో ఒత్తుకుంటూ నొప్పిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆమెకు ఆమె సవాల్ చెప్పుకుంది. విచిత్ర, నన్నే బయటికి తోసేస్తావా? ఈ గాయం నువ్వు కావాలని చేయలేదు అని తెలుసు, అందుకే ఊరుకుంటున్నా. లేదు అంటే నీ సంగతి చెప్పేదాన్ని. ఏంటి, పార్టీలో అట్రాక్షన్ అవుతావా? చూద్దాం ఎవరు అట్రాక్షన్ అవుతారు. అబ్బా అమ్మా నొప్పిగా ఉందే షూ అనుకుని చేతి వైపు చూసుకుంది. ఆమె చేయి చాలా తెల్లగా ఉంటుంది. అందుచేత గాయమైన చోటు బ్లాక్ అండ్ బ్లూ కలర్లో మార్క్ వచ్చేసింది. అంజలి భయపడుతూ ఓ నో, వద్దొద్దు, కలర్ రావద్దు, క్లియర్గా కనిపిస్తుంది. అభి గనక చూశాడో, ఈ గాయం ఎందుకు అయ్యింది, ఎవరి వల్ల అయ్యింది అని ఆరాలు తీసి తెలుసుకున్నాడో, ఆ తర్వాత విచిత్ర ఫేస్ విచిత్రంగా అయిపోతుంది. అమ్మో వద్దు, పాపం ఆ అమ్మాయి 2 రోజులకి ఇంటికి పారిపోతుంది. సో అభికి చెప్పకూడదు, అలాగే ఈ గాయం అతనికి కనిపించకూడదు అనుకొని అంత బాధను కూడా భరిస్తూ ఆ విచిత్ర కోసం ఆలోచించింది అంజలి. అభిరామ్ ఆతృతగా అంజలికి తన తండ్రి ఫోటో చూపించాలనుకొని పరుగులు పెడుతూ ఆమె క్యాబిన్ వైపు వస్తున్నాడు. లోపల అంజలి చేతికైన గాయంతో అవస్థ పడుతూ ఉంది. అభి ఒక్క అడుగు లోపలికి వేస్తే అతని కంట గాయం పడుతుంది. కానీ అంతలో అభిరామ్కి ఒక సందేహం కలిగింది. ఈ ఫోటో నీకు ఎక్కడిది అని అంజలి అడిగితే, ఓ నో, నేను నా అంతటి ఈ ఫోటో చూపకూడదు, ఎలా అని ఆలోచించి అక్కడే నిలుచొని అక్షిత కాల్ చేశాడు. అక్కి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆమెతో మాట్లాడుతూ కాస్త వెనక్కి వెళ్ళాడు. ఆ అలికిడి అంజలి గమనించి క్యాబిన్ డోర్ తెరిచి వంగి చూసింది. ఆమెకు కాస్త దూరంలో అభి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. అంతే. అంజలి, అమ్మో మిస్టర్ బీపీ, ఇప్పుడు కానీ చేతిని చూశాడో హై బీపీ తెచ్చుకుంటాడు నాయనో అని కంగారుగా లోపలికొచ్చి ఏం చేయాలో అర్థం కానట్టు అక్కడికక్కడే తిరుగుతూ ఏం చేయాలి అంటూ అక్కడంతా పరీక్షించి చూస్తే ఆమె స్కార్ఫ్ కనిపించింది. ఆమె దాన్ని తీసి చేతికి ఒక బ్రాస్లెట్గా చుట్టేసి గాయమైన చోటు వరకు చుట్టేసి కవర్ చేసుకుంటూ ఆమె సీట్లో కూర్చొని ఎంతో సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ కూర్చుంది. అభిరామ్ అక్షితకు క్లియర్గా చెప్పాడు. రాజావారి ఫోటో ఏదో ఎగ్జిబిషన్లో చూసినట్టు అది ఒక ఆర్టిస్ట్ ఆర్ట్లా అంజలికి చూపించాలని, అందుకు ఇది సమయం కాదని నేను నీకు చెప్తాను. అప్పుడు ఆమెకు నువ్వు తన తండ్రి ఫోటో చూపించు. ఆ సమయంలో నేను అంజలి కళ్ళలో సంతోషం చూడాలి అని ఎంతో రిక్వెస్ట్గా చెప్పాడు. అక్షిత్ అంతా విని సరే అని బావా, నువ్వు ఎక్కువ ఎమోషన్ అవ్వద్దు ప్లీజ్ అని చెప్పి, ఇంతకీ నీకు ఈ ఫోటో ఎక్కడిది, ఆయనే అంజలి ఫాదర్ అని నీకెలా తెలుసు అని అడిగింది. అభి తల పట్టుకుని ఓ నీకు అసలు విషయం తెలియదు కదా అని చుట్టూ చూశాడు. అక్కడెవరూ లేరని నిర్ధారణ చేసుకొని చెప్తున్నాడు. అతను అంజలి తనకి మావయ్య కూతురు అని, మా ఇద్దరికి బంధుత్వం ఉంది అని, మా అమ్మగారు అంజలి నాన్నగారు స్వయాన అన్నా చెల్లెలని చెప్పాడు. కానీ గతంలో ఏం జరిగిందో తెలియదు అని, అది తెలుసుకునే వరకు అంజలికి అసలు విషయం చెప్పకూడదని తనకి జ్ఞాపకం వచ్చినంత వరకు చెప్పి, అక్షిత నన్ను ఇంకేం ప్రశ్నలు వేయకు ప్లీజ్, నాకు హెల్ప్ చేయని వేడుకున్నాడు. ఆమె అభి మాటలకు ఆశ్చర్యపోయి నిజమా, చాలా సంతోషంగా ఉంది బావా, మీరు త్వరలోనే ఒక్కటవుతారు, అన్ని నిజాలు తెలుస్తాయిలే అని అభి ఆవేదన అర్థం చేసుకొని కన్నీళ్లు పెట్టుకొని బావా నీకోసం నేనేమైనా చేస్తాను, డోంట్ వరీ అని మాటిచ్చింది. అభి చివరిగా చెప్పాడు ఆ ఫోటో ఇంకెవ్వరికి చూపించకూడదు అని. అభి ఫోన్ పెట్టేసి ఎలాగో అంజలి క్యాబిన్ వరకు వచ్చానని ఆమె క్యాబిన్లోకి వచ్చాడు. అంజలి కుడిచేయి కిందకి పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటూ అభి రాక గమనించి చూడనట్టు కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ ఉంది. అభి చిన్నగా నవ్వి, యాక్టింగ్ చేసింది చాలు, ఏంటి ఆఫీస్ టైం పూర్తయినా వర్క్ చేస్తున్నావు అని బిల్డప్ ఇవ్వడానికా, ఇంకా సిస్టమ్ ఆపలేదు, చాలు ఇంక పద అన్నాడు. అంజలి అతని వైపు కోపంగా చూస్తూ వస్తాను మీరు వెళ్ళండి అని కంగారు పడుతూ చెప్పింది. అంతలో అక్కడికి ముష్టి వచ్చి బాస్ మీరేంటి ఇక్కడ, ఏమైంది అంటూ అంజలిని వర్క్ పూర్తయిందా,
ఇక వెళ్దామా అని అడిగాడు. అభి అతని ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా చిరాగ్గా చూస్తూ టైం అయింది, మీ సోదాపేసి ఇంటికి కదలండి అని అతను ముందుకు నడిచాడు. అంజలి అభి ముందుకు వెళ్ళాక అమ్మయ్య అనుకుని లేచి నిల్చుంది. ముష్టి ఆమె చేతి వంక చూశాడు. ఆమె చేతికి మోడర్న్గా క్లాత్ కట్టుకోవడం అతనికి విచిత్రంగా అనిపించింది. ముష్టి నవ్వుతూ, అంజలి ఏంటి చేతికి ఏదో కట్టుకున్నావు అని అడిగితే అంజలి షూ అని నోటిపై వేలు పెట్టుకొని సైలెంట్గా ఉండమని సాగి చేసి ముందుకు వెళ్ళింది. ముష్టి ఏంటో అనుకుని ముందుకు కదిలాడు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్లారు. అంజలి అభి కారు వైపు వెళ్ళబోయి అతని ఆర్డర్ గుర్తు చేసుకొని వెనక్కొచ్చి ముష్టి కారు ఎక్కింది. అభిరామ్కి అంజలిలో దూరంగా ఉండడం కష్టంగా ఉన్నా తప్పడం లేదు. అతను కార్ స్టార్ట్ చేయబోయాడు. అంతలో అక్కడికి విచిత్ర వచ్చి, బాస్ నా బైక్ పాడైంది, నన్ను కొంచెం డ్రాప్ చేయరా ప్లీజ్, మా ఇల్లు మీ ఇంటికి వెళ్లే దారిలోనే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అభి ఎక్కండి అనకముందే నవ్వుతూ కార్ డోర్ తీసుకొని అభి పక్కన వచ్చి కూర్చుంది. ఆ సీన్ చూసిన అంజలికి అలాగే ముష్టివర్ధన్కి ఎక్కడ లేని ఒళ్ళు మండిపోయింది. అభి అంజలి వైపు చూశాడు. ఆమె గుర్రుగా చూస్తూ కనిపించింది. అభి చిన్నగా నవ్వుకున్నాడు. అతని కారు ముందుకు వెళ్తుంది. వాళ్ళ వెనకే ముష్టి కారు నడుపుతూ, బాస్ దిస్ ఈజ్ టూ మచ్, నాకు అన్యాయం చేస్తున్నారు అని ఉసూరుమంటూ కారు నడుపుతున్నాడు ముష్టి. అంజలికి చాలా కోపం వస్తుంది. అంత కోపం రావడానికి కారణం కారు ఎక్కుతూ విచిత్ర అంజలి వైపు చూసి కన్ను కొట్టడమే. అంజలి ముష్టి వైపు చూసి అడుగుతుంది, అన్నయ్య నాకు ఇదేం నచ్చడం లేదు, ఆ సీట్ నాది, ఆ విచిత్ర లాక్కుంది, లోపల సెక్రటరీ సీట్ లాక్కుంది, బయట కారులో సీట్ లాక్కుంది, చూసావా, అభి పక్కన నేనుండాలి కానీ అదుంది అని కోపంగా అడిగింది. ముష్టి కూడా వేడిసెగలు కక్కుతూ, నిజమే, ఆ సీట్ పక్కన నేనుండాలి, మా బాస్ ఉన్నాడు అని నిట్టూరుస్తూ చూస్తూ ఉన్నాడు. అంజలి అర్థం కానట్టు ఏమన్నారు అని అడిగింది. అతను ఏడుపు మొహం పెట్టుకొని ఏం లేదులే అని కారు నీరసంగా నడుపుతూ ఉన్నాడు. అంజలి విసుక్కుంటూ కూర్చుంది. 2 కార్లు పక్కపక్కనే వచ్చి సిగ్నల్ దగ్గర ఆగాయి. అభిరామ్ అంజలి వైపు చూసి చూడనట్టు మొహం తిప్పుకున్నాడు. విచిత్ర మాత్రం అంజలి ముందు పంతం నెగ్గిందన్నట్టు స్టైల్గా కూర్చొనుంది. అందుకే అంజలి మరింత జలసి ఫీల్ అవుతూ ఉంది. అలాగే ముష్టివర్ధన్ కూడా ఉడుక్కుంటూ గొణుక్కుంటూ ఉన్నాడు. ఈ అభిరామ్ దగ్గర ఏ వశీకరణం ఉందో తెలియదు కానీ ఆ అమ్మాయిలంతా పెవికాల్ గమ్ములా అతుక్కుపోతారు అని నిష్ఠూరంగా అంటూ ఉంటే అంజలి అతని బాధ అర్థం కానట్టు చూస్తూ, ఏమైంది మీకు, మీరెందుకు ఇలా నిట్టూరుస్తూ ఉన్నారు, నేను కదా అలా ఉండాలి అని డల్గా ఫేస్ పెట్టుకొని అడిగింది. ముష్టి విసుక్కుంటూ, ఇప్పుడు నా ఫీలింగ్స్ అన్నీ నేను నీ ముందు చెప్పలేను, నా ప్రాబ్లం నాకుంది అని విచారంగా చెప్పాడు. అంజలి చుట్టూ చూసింది. అక్కడ ట్రాఫిక్లో ఏదో సమస్య అనుకుంటూ. చుట్టూ ట్రాఫిక్ బ్లాక్ అయింది. ఒక బైక్స్ మాత్రం వెళ్ళిపోగలిగినట్టు దారి కనిపిస్తుంది. అంజలికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దాదాపు పావుగంట సేపు ఆ ట్రాఫిక్ అలానే ఉంది. ఒక్క కారు కూడా కదలలేదు. అంజలి ముష్టి వైపు చూసి, అన్నయ్య నాకు ఈ విషయం చెప్పండి, మీకు ఆ కారులో ఆ అమ్మాయి ఉండడం నచ్చలేదు కదా? అప్పుడు ముష్టి అవును అని గట్టిగా చెప్పాడు. అంజలి ఉలికిపడి, ఏంటి అంత కోపం నీకు, ఆమెపై నాకంటే నీకే ఎక్కువ కోపం ఉన్నట్టుంది. అయితే నేను ఒక ప్లాన్ చేశాను, మీరు నేను చెప్పిన ఇప్పుడు ఏం చేసినా సరే నో చెప్పకుండా కాసేపు సైలెంట్గా ఉంటే నా సీట్లోకి నేను వెళ్ళిపోతాను. ముష్టి మొహం ఇంత చేసుకుని, అంటే ఆ సీట్లోకి నువ్వు వెళ్తే ఆ సీట్లో ఉన్న ఆమె ఈ సీట్లోకి వచ్చేస్తుందా అని ఎంతో ఆశగా అడిగాడు. అతని ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాక, అదేంటి అలా అడిగావు, ఆమె ఏ సీటుకి వెళ్తుందో తెలియదు కానీ నేను మాత్రం అబ్బి తన పక్కనే కూర్చోమని గొడవ చేస్తాడు అని చెప్పింది. ముష్టి ఆలోచనలో పడ్డాడు. నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదులే, ఖచ్చితంగా నా పక్కకు వస్తుంది, వచ్చేలా చేసుకుంటా అనుకుంటూ, సరే అంజలి నేను నీకు అడ్డు చెప్పను అని మాటిచ్చాడు. అయితే మీ దగ్గర 2000 నోట్ ఉందా, ఉంటే ఇలా ఇవ్వండి అని అడిగింది. ముష్టి అర్థం కానట్టు ఉంది కానీ ఎందుకు అని డౌట్గా చూస్తూ ఆమె చేతికి పింక్ నోట్ ఇచ్చాడు. అంజలి నవ్వుతూ చెప్తా అంటూ ఆ నోట్ తీసుకొని ఆమె విండో పక్కనే స్లో చేసిన ఒక ఓలా బైక్ వాడిని చూసి హలో అని పిలిచి, నేను అర్జెంటుగా జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, నన్ను తీసుకెళ్తావా అని 2000 రూపాయల నోటు చూపిస్తూ నన్ను క్షేమంగా అక్కడికి చేరిస్తే ఇది నీకే అని అడిగింది. అతను ఓకే మేడం అని సంతోషంగా చెప్పాడు. అంజలి ఆ ట్రాఫిక్లో కారు దిగడం, అలాగే గుర్తు తెలియని వ్యక్తి బైక్ ఎక్కడం అభిరామ్ చూశాడు. ఆమె అలా వేరెవరో బైక్ ఎక్కడం చూస్తూ ముష్టి ఏమీ అనకపోవడంతో కంట్రోల్ చేసుకోలేక
ఆ ట్రాఫిక్లోనే కారు దిగేసి అంజలి అంటూ అక్కడికి వచ్చాడు. కానీ అంతలోనే అంజలి ఆ వ్యక్తి బైక్ ఎక్కడం, అతని ఇరుకిరుకులో నుంచి బైక్ ముందుకు పోనివ్వడం జరిగిపోయింది. అభి ఎక్కడలేని కంగారు పడిపోతూ హే తింగరి ఎక్కడికే అని గట్టిగా అరిచాడు. అంజలి అభి కారు దిగడం అలాగే తనని తింగరి అనడం అన్నీ చూసింది. అతను ఆట పట్టిస్తూ బాయ్ అని చేతులూపింది. అభిరామ్ పిచ్చి జెలస్ ఫీల్ అవుతూ కోపంగా ముష్టి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? అంజలి వాడెవడో బైక్లో ఎలా వెళ్తుంది? ఇక్కడ ఉండి నువ్వేం చేస్తున్నావు అని అరుస్తూ ఆ బైక్ వెనుక పరుగు తీయబోయాడు. అంతలో ట్రాఫిక్ క్లియర్ అయ్యి అడ్డంగా ఉన్న తమ కార్లు తీయమని హారన్స్ మోగడం మొదలైంది. అక్కడ అభిరామ్ కారులో ఉన్న విచిత్ర అభి కంగారు బాధ చూసి నిజంగానే విచిత్రంగా అయిపోయింది. అభి కోపంగా ముష్టిని కారులో నుంచి బయటకు లాగిపోయి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దించి ఇంటికి రా నీ సంగతి చెప్తా అని అతని కారు అభి వేసుకొని అంజలి వెళ్ళిన వైపే కారు వేగంగా పోనిచ్చాడు. అతను వెళ్ళిన 2 క్షణాలు మౌనంగా నిల్చొని ఆ తర్వాత గట్టిగా సక్సెస్ అని అరిచి ఆనందంగా విచిత్ర ఉన్న కారు ఎక్కి ఈల వేసుకుంటూ కారు ముందుకు పోనిచ్చాడు. విచిత్ర ముష్టి వైపు ఒక వింత మనిషిని చూసినట్టు చూస్తూ ఉండిపోయింది. బైక్ నడుపుతున్న వ్యక్తి అడిగాడు, జూబ్లీ హిల్స్లో ఎక్కడ మేడం అని. అంజలి బైక్ అయితే ఎక్కేసింది కానీ ధైర్యం చాలడం లేదు. అందుకే అభి ఇంటిని మార్చి చెప్పింది. హా బ్రదర్, అక్కడ ఏసీపీ విక్రమ్ గారి ఇంటికి వెళ్ళాలి. నేను ఆయన చెల్లెల్ని. నేనంటే మా అన్నయ్య విక్రమ్కి ప్రాణం. సో బైక్ కాస్త జాగ్రత్తగా పోనీ అని చెప్పింది. అతను కంగారు పడిపోయి ఓ మీరు విక్రమ్ సార్ చెల్లెలా? మరి చెప్పరేం? ఆ ఏరియాకి నేను 150 రూపాయలు మాత్రమే తీసుకుంటా. మీరు ఇంత డబ్బులు ఇచ్చి నన్ను టెస్ట్ చేయాలని చూస్తున్నట్టున్నారు. నేను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పి అంజలి వైపు చూడకుండా ఎంతో జాగ్రత్తగా బైక్ నడుపుతూ ఉన్నాడు. ఆ బైక్ని ఫాలో అవుతున్న అభి వేగం పెంచాడు. అంజలి వెనకే వస్తున్న కార్ చూసి కావాలని అతని భుజంపై చేయి వేసుకొచ్చింది. అంతే, అభిరామ్కి తిక్క రేగిపోయింది. ఎంతో వేగంగా కారు తెచ్చి బైక్ అడ్డం పెట్టాడు. ఆ బైక్ వాడు షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు. కారు దిగిన అభి క్షణం ఆలస్యం చేయకుండా ఆ బైక్ వాడి మీద కలబడ్డాడు. ఎంత ధైర్యంలే నీకు? అంజలిని నీ బైక్ ఎక్కించుకుంటావా? ఒక్కటిచ్చానో 7 లోకాలు ఒకేసారి కనిపిస్తాయి అని చెయ్యెత్తాడు. అంజలి కిందికి దిగింది. అభి అరుపులకు అతని బైక్తో కిందకి పడ్డాడు. అభి కోపం చూసి అంజలి అడ్డుకుంటూ అభి ఏంటిది అని కవర్ చేస్తూ నాకు ఆకలిస్తుంది, ఇంటికి త్వరగా వెళ్ళాలి అని అతన్ని హెల్ప్ అడిగాను. పాపం అతనేం చేశాడు? ఎందుకు అతని మీద కోపడతావు అని గట్టిగా అరిచి చెప్పి అతనికి సాయం చేస్తూ కింద పడ్డ అతన్ని పైకి లేపే ప్రయత్నం చేయబోయింది. అంతే, అభి ఆమె వైపు కోపంగా చూస్తూ హేయ్ ఆగు అని అతనికి అభి చెయ్యిచ్చి పైకి లేపి సారీ ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పాడు. అతను అర్థం కానట్టు చూస్తూ సరే అని ముందుకు వెళ్ళబోయాడు. అంజలి అతనికి డబ్బులు ఇచ్చి సారీ అని చెప్పి అభి వైపు కోపంగా చూస్తూ నేనెప్పుడు బైక్ ఎక్కలేదు, ఇప్పుడు అవకాశం వచ్చిందని సంతోషంగా వెళ్తుంటే మధ్యలో మీ గోల్ ఏంటి? మీకు కావలసిన వాళ్ళు మీ పక్కనే ఉన్నారుగా, మరి నేను ఎలా పోతే నీకెందుకు అని కావాలని అతన్ని రెచ్చగొట్టింది. బైక్ వాడు అనుకున్నాడు ఇదేదో లవ్ మ్యాటర్లో ఉంది, ఎందుకొచ్చిన గొడవ అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు. అభి అంజలి వైపు ఎర్రగా చూస్తూ ఒకటిచ్చానంటే నీకున్న తిక్క మొత్తం పోతుంది. నీకు బైక్లో వెళ్ళాలని ఉంటే ఇలాగా ఆ తింగరబుచ్చి అని కోప్పడి ముందుకు వెళ్ళబోతున్న బైక్ వాడిని రే ఆగరా అని పిలిచి నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు. అతను వచ్చు సార్ అన్నాడు. అయితే నా కార్తీ అర్థమైందా అని కార్ కీస్ అతని చేతికిచ్చి అడ్రస్ చెప్పి అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. అతను అర్థమవుతుందిలేండి అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంజలికి మాత్రం అర్థం కాలేదు. అదేంటి వాడి కారు ఇస్తే మనమేలా ఇంటికి వెళ్తాం అని అడిగింది. నీకు బుర్రుంటే అర్థమవుతుంది కానీ లేదుగా అని బైక్పై ఉన్న హెల్మెట్ అతను పెట్టుకున్నాడు. అంజలి నోరు తెరిచి చూస్తూ అంటే ఇప్పుడు నువ్వు బైక్ నడుపుతావా అని అడిగింది. అభి విసుకుంటూ లేదు తోల్తాను, నోరు మూసుకొని వచ్చెక్కు అన్నాడు. అంజలి మనసులో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ బయటపడకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళి బైక్ ఎక్కింది. అభి గట్టిగా అరిచి చెప్పాడు, గట్టిగా పట్టుకుని కూర్చో లేదంటే పడిపోతావు. నాకు స్లోగా డ్రైవ్ చేయడం రాదు, ఏదో బైక్లో వెళ్ళడం సరదా అన్నావని చిన్నపిల్ల కోరిక తీర్చడానికి నడుపుతున్నా, తర్వాత నీ ఇష్టం అని చెప్పాడు. అంజలి బైక్పై కూర్చొని అభి ఆర్డర్ ప్రకారమే అతని గట్టిగా చుట్టుకుని కూర్చుంది. అభి ఆమె అంత గట్టిగా పట్టుకోవడంతో గాల్లో తేలుతున్నట్టు బైక్ నడపడం మొదలుపెట్టాడు.
అతని వేగానికి భయపడుతూ అతన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకొని అభి స్లో ప్లీజ్ అని అరుస్తుంది. అతను ఆమె మాటలు వినిపించుకోకుండా నా ముందే వేరొకరి వెహికల్ ఎక్కుతావా, ఇంకెప్పుడైనా ఎక్కుతావా అని అడిగాడు. అంజలి వేడుకుంటునో ఇంకెప్పుడు ఎక్కను సారీ అని చెప్పాక బైక్ స్లో చేశాడు. వాళ్ళు బైక్పై వెళ్ళడం ముష్టి ఇంకా విచిత్ర చూసి షాక్ కొట్టినట్టు అయిపోయారు. అంజలి అభిరామ్ని గట్టిగా హత్తుకొని కారులో ఉన్న విచిత్ర వైపు చూసి కన్ను కొట్టి చూసావా, నాతో పెట్టుకోవద్దు అన్నట్టు కళ్ళెగరేసింది. విచిత్ర బుర్ర తిరిగిపోయింది. ఏంటి మాయా, కొన్ని నిమిషాల క్రితం తన పక్కనే ఉన్న అభి ఇప్పుడు ఇలా అంజలిని అంత క్లోజ్గా చేసుకొని బైక్ మీద వెళ్ళడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉండగా ఆమె ఇల్లు రావడం, ముష్టి కారాపి విచ్చి నువ్వు చెప్పిన అడ్రస్ ఇదే అని ప్రేమగా ఆమె వైపు చూస్తూ ఇంకా ఉంటా బాయ్ అని చెప్పి ముందు కదిలాడు. అతను అనుకుంటున్నాడు అంజలి అభిల బైక్ డ్రైవింగ్ చూసి పాప షాక్ అయినట్టుంది. ఇంకా ఇలాంటి షాకులు ఎన్ని తింటుందో. ఏదైతే ఏం, ఈ దెబ్బతో అభి అంజలిని కారులో రానివ్వడు. అతని కారులోనే ఎక్కించుకొని నా కారు విచిత్ర కోసం ఖాళీగా ఉండడం ఖాయం అని హ్యాపీగా ముందు కదిలాడు. అభి వెనక నుంచి అంజలి చేతులు చుట్టూ కూర్చుంది. ఆమె చేతికున్న క్లాత్ అభి చూశాడు, కానీ ఏంటి అని అడగలేదు. ఇద్దరూ ఇల్లు చేరారు. అంజలి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ కారుతో బైక్ వాడు ఎదురు చూస్తున్నాడు. అభి అతని వైపు చూసి కార్ కీస్ తీసుకొని ఓకే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు. అతను కంగారు పడిపోయి సరే సార్ నా బైక్ అని కంగారుగా అడిగాడు. అభి అతని వైపు కోపంగా చూస్తూ కొంత డబ్బిచ్చి నేను ఇచ్చిన డబ్బుతో 2 బైకులు కొనుక్కోవచ్చు. సో ఈ బైక్ నా అంజలి ఎక్కింది. నీకు దీన్ని తిరిగిస్తే ఎవరెవరో ఎక్కి కూర్చుంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే బైక్ ఇవ్వను అని గట్టిగా చెప్పాడు. అతను ఆ డబ్బులు తీసుకుని మీరు గ్రేట్ లవర్ సార్, త్వరలోనే మీ లవ్ సక్సెస్ అవుతుంది అని అంజలి గారికి థ్యాంక్స్ చెప్పండి. ఆవిడ కారణంగానే నాకు ఇంత అదృష్టం పట్టింది. సిస్టర్కి థ్యాంక్స్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. అభి నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. అంజలి అభి క్లాస్ ఇస్తాడు అని భయపడి ఆమె రూమ్లోకి సునీత పిలుస్తున్నా వినిపించుకోకుండా పనుంది అని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి ముష్టి రావడం, అభి వాడిని చెడామడా తిట్టడం అన్నీ జరిగిపోయాయి. డిన్నర్ రెడీ అని సునీత అంజలిని పిలిచింది. ఆమె భయపడుతూ బయటకు వచ్చింది. అభి అంజలి వైపు ఒకసారి చూసి ఏమీ అనకుండా అతని మానాన్న అతను వినోద్ గారితో అలాగే సునీతతో పార్టీ కోసం చెప్పుకొస్తున్నారు. అంజలి చేయికి గాయం ఉండడం వల్ల అతని ముందు తినలేక లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్ పట్టుకొని ఇబ్బంది పడుతూ ఫుడ్ తినే ప్రయత్నం చేస్తుంది. అప్పటికి అభి ముష్టి భోజనం ముగిసింది. అభి ఇంకా సునీత అంజలి స్పూన్తో తినడం, అది కూడా లెఫ్ట్ హ్యాండ్తో. అభి అడిగేలోగా సునీత అడిగింది, అదేంటి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు, నీ కుడి చెయ్యి ఏమైందని అడిగింది. అంజలి కంగారు పడుతూ ఏం లేదు, పార్టీ ఉంది కదా, స్టైల్ ప్రాక్టీస్ చేస్తున్నా అని కవర్ చేసింది. సునీత కంగారుగా అంతేనా అని అడిగింది. అంజలి నవ్వుతూ అంతకు మించి ఏముంటుంది చెప్పండి అని నవ్వుతూ తింటూ ఉంది. సునీత కూడా నవ్వేసి సర్లే నీకు అల్లరి ఎక్కువైంది అని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ముష్టి అలాగే వినోద్ గారు అక్కడ ఎక్కువ సమయం ఉండడం అనవసరం అనుకుని త్వరగా భోంచేసి వెళ్ళిపోయారు. అంజలి స్పూన్తో కుస్తీ పడుతూ ఉంటే అభి ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు. అంజలి భయపడుతూ ఏంటి మిస్టర్ బీపీ అలా చూస్తున్నాడు అని మెల్లిగా అక్కడి నుంచి జారుకోవాలనుకుంది. కానీ అభి గబుక్కున లేచి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. అంతే, అంజలి దొరికిపోయాను అనుకుని అతని వైపు భయంగా చూసింది. అభి ఆమె చేతికున్న కట్టు వైపు చూసి ఏంటిది, ఎందుకు ఇలా కట్టుకున్నావు అని అడిగాడు. అంజలి తడపడుతూ ఏం లేదు, జస్ట్ స్టైల్ అని చెప్పింది. అభి సందేహంగా చూస్తూ మన మోడర్న్ ఇండస్ట్రీలో ఎక్కడా లేని స్టైల్ నువ్వు కనిపెట్టావా, ఏది చూడని అని కట్ ఓపెన్ చేయబోతే అంజలి చెయ్యి వెనక్కి తీసుకొని ఏంటి మీ ప్రాబ్లం నా భోజనం అయింది, ఇంక నేనేమీ తినను, గుడ్ నైట్ అనుకొని వెళ్ళబోతే అభి అడ్డుకొని ఆగు, ఎక్కడికి జారుకుంటున్నావు అని ఆమె వద్దు అని అడ్డు చెప్తున్నా అతని బలం ఉపయోగించి అంజలి చేతుకున్న కట్టు విప్పాడు. అంతే, అతనికి తల తిరిగిపోయింది, చెయ్యి నల్లగా కమిలిపోయింది. అతని కంట్రోల్ తప్పి హే పిచ్చి ఏంటే ఇది, ఏం జరిగింది, నీ చెయ్యి ఇలా ఎందుకు, ఎప్పుడు, అసలేంటి, ఇదెవరు చేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో గట్టిగా సునీత డాడ్ అరే ముష్టి అని అరిచాడు. అంజలి అతని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ షూ
ఊరుకో అని ఆపేలోగా అంతా బయటకు వచ్చారు. అంజలి చేతికైన గాయం చూసి అంతా కంగారు పడ్డారు. అంజలి అందరి వైపు బాధగా చూసి, మీరిలా కంగారు పడతారని చెప్పలేదు. ఉదయం ఆఫీస్లో ఒక ఫైల్ కోసం డస్క్ తీసి తిరిగి వేస్తుండగా చెయ్యి ఉండిపోయి చిన్నగా నలిగింది. కానీ ఇప్పుడు నొప్పేం లేదు, నిజం అని విచిత్ర కోసం చెప్పకుండా కవర్ చేసింది. అభి ఆమె చేయి చూసి భయపడిపోయి గబగబా ఒక పెయిన్ కంట్రోల్ స్ప్రే తెచ్చి ఆమె చేతి మీద కొడుతూ, సునీత హాట్ వాటర్ తెచ్చివ్వు క్విక్ అని కంగారు పెట్టాడు. ఆమె వాటర్ తెచ్చాక చేతి మీద స్ప్రే చేసి అతని చేతులతో మసాజ్ చేస్తూ ఆమె వైపు బాధగా చూసి నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆమె లేదు అని చెప్పి తలదించుకుంది. అభి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ హాట్ వాటర్లో క్లాత్ ముంచి తీసి చేతికి చుట్టి కట్టి ఎవరికో కాల్ చేసి ఆర్థోపెటిక్ గ్లౌస్ లాంటిది తెప్పించి ఆమె చేతికి వేసి, చెయ్యి ఎక్కువగా కదల్చుకు ప్లీజ్ అని వేడుకున్నట్టుగా చెప్పి కొన్ని టాబ్లెట్స్ వేయించాడు. అతను అక్కడ ఉన్న ఫుడ్ వైపు చూశాడు. ఆమె అసలు ఏమీ తినలేదు అని అతనికి అర్థమైంది. సునీత కన్నీళ్లు పెట్టుకుంటూ, మీ అన్నయ్య ఏమో అక్కడెక్కడో ఏదో ఇబ్బందులు పడుతున్నాడు, ఇక్కడ నువ్వు ఇలా చేస్తూ మా అందరినీ కంగారు పెడుతున్నావు, చూసుకోవడం తెలీదా, నువ్వేం చిన్నపిల్లవా, చూడెంత గాయమైంది అని కన్నీరు పెట్టుకుంది. వినోద్ గారు అలాగే ముష్టి కూడా ఏంటమ్మా చూసుకోవాలిగా అని మందలిస్తూ ఉన్నారు. సునీత కళ్ళు తుడుచుకొని ఆమెకు ఒక తల్లిలో భోజనం తినిపించింది. అక్కడి వాళ్ళు కంగారు బాధ ఆమె కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం చూసి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారు, సో హ్యాపీ అని సునీత పెడుతున్న ముద్దలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంది. అంతా కాస్త నెమ్మదే చాలే ఊరుకో అని అంజలికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళి నిద్రపోమ్మని చెప్పి వెళ్లారు. అంజలి అభి వైపు చూడ్డానికి భయపడింది. అతను చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకే అంజలి అతని సార్ వెళ్ళి నిద్రపోండి ప్లీజ్ అని చెప్పి నెమ్మదిగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. అభి అంజలి చేతిగాయం చూసి మతిపోయిన వాడిలో అయిపోయి అక్కడే కూర్చొని ఉండిపోయాడు. కాసేపటికి అంతా నిద్రపోతున్నారని, కానీ అభిరామ్కి నిద్ర పట్టలేదు. అందుకే నేరుగా అంజలి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమె పక్కనే కూర్చొని గాయమైన చేతిని పట్టుకొని ఎంతో బాధ భయంతో దాన్ని చూస్తూ, ఐఎమ్ సారీ అంజలి, నీకు ఇలా అయ్యింది అంటే నాకెంతో కష్టంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ చెయ్యి పై సుతారంగా ముద్దు పెట్టుకుని అక్కడే అలాగే గుండెలకు హత్తుకొని అక్కడే నిద్రపోయాడు. అంజలి మాత్రం అభిరామ్ వేసిన టాబ్లెట్కి నిద్రమత్తులో ఉండి అభి ఆవేదన గుర్తించలేకపోయింది. అంజలికి అయిన చిన్న గాయం అభిరామ్ని ఎంతో వేదనకి గురిచేసింది. మరి రేపటి పార్టీ ఇంకెంత వేదనకి అలాగే జెలసీకి గురిచేస్తుందో వేచి చూడాల్సిందే. కానీ ఎంత వేదన ఎదురైతే ఆ జంట అంత మాత్రం దగ్గర అవ్వగలరు అని మాత్రం అర్థం చేసుకోవాలి. మరి రేపటి ఎపిసోడ్లో పార్టీ జరుగుతుందిగా, మరి అక్కడేం జరుగుతుంది? ఇక విచిత్ర అంజలి బెట్ వేసుకున్నారుగా, మరి ఇద్దరు ఎవరు గెలుస్తారు, అసలు ఏం జరగబోతుంది? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిగా, రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.